నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది ఓటుకు నోటు కేసు విషయంలో. ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలంటింది. కొన్ని ప్రశ్నలు వేస్తూనే ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని కూడా వ్యాఖ్యానించింది. కేసు పూర్వాపరంలోకి వెళ్తే జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో రాష్ట్రంలో విచారణ జరగకూడదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, ఎందుకంటే ముఖ్యమంత్రి తానే ఇప్పుడు ఆ కేసులో A1గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్తోని మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2018 కన్నా ముందు మరి ఈ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చి కొనే ప్రయత్నం చేసి ఉన్నారు. A1 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్లాగే హోంశాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఈ రాష్ట్రంలో విచారణ జరిపితే తమకు సరైన న్యాయం జరగదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇవాళ విచారణకు వచ్చింది ఆగస్టు 29న. సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్యానిస్తూ నిన్న మొన్న కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఆ రెండు పార్టీలు కుమ్ముక్కైతే, మీ రెండు పార్టీలు కుమ్ముక్కైతే, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కైతే ఇక్కడ బెయిల్ వస్తాయా? సుప్రీంకోర్టు మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి? ఇట్లాగైతే ఖచ్చితంగా మీ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సి వస్తుంది అని తలంటింది. దాంతోపాటు రాజ్యాంగ వ్యవస్థల మీద ఈ మధ్యన రాజకీయ నాయకుల దాడులను కూడా ప్రస్తావించిన సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కోర్టు దృష్టికి వెళ్ళినాయి. నేను నిన్న మొన్న అదే అంటున్నాను. అటు బీజేపీ బండి సంజయ్ కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ ఇద్దరు కూడా సుప్రీంకోర్టు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టే లెక్క సెటిల్ అయిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయినాయి, అందుకనే సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది అని మాట్లాడుతూ ఇంకా దాని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా తెలంగాణ తల్లి విగ్రహం శంకుస్థాపన సమయంలో కూడా మాట్లాడారు. ఏమనంటే మరి ఈ రెండింటి లెక్క సరిపోయింది కనుక సుప్రీంకోర్టును ప్రభావితం చేసిందో అని ఒక మాట అనకుండానే పరోక్షంగా అన్ని మాటలు అన్నాడు. ఉదాహరణకు మనకు మనీష్ సిసోడియా, తెలంగాణ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 18 నెలలకు బెయిల్ వస్తే మరి కవితకు 5 నెలల వస్తుంది. ఇంకా కేజ్రీవాల్ లోపలనే ఉన్నారు కదా బెయిల్ లభించక అని వ్యాఖ్యలు చేసినామంటే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడమే అవుతుంది. అంటే మిగతా దానికి పోల్చే కాలం ఇది వాళ్ళ కొత్తది కాదు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఇలా పలసన చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్య చూసినాం. జడ్జీల వ్యక్తిత్వ హననాలు, జడ్జీల మీద వ్యక్తిగతమైన కామెంట్లు, వారి కులము, మతము, ప్రాంతము, భాష వీటన్నిటి మీద మాట్లాడడం. అది సుప్రీంకోర్టు జడ్జిగా మన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మరి ఎన్వి రమణ కూడా అతిథులు కాకపోవడం, ఆయనే బాధపడ్డారు. నా మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి. అంటే రాజ్యాంగ వ్యవస్థల హననాన్ని ఎట్లా చూడాలి అని అంటే అది ఎన్నికల కమిషన్ కావచ్చు, అట్లాగే మనకు ఇవి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇతరత్ర రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తూ మాట్లాడిన మాటలు కొత్త కావు. కానీ సుప్రీంకోర్టు ఇవాళ దీన్ని సీరియస్గా తీసుకొని మరి అవసరమైతే వేరే రాష్ట్రానికి మార్చాల్సి వస్తుంది, కానీ మార్చడం లేదు. ఎందుకంటే మారిస్తే ఇంకో సంకేతాలు పోతాయి కనుక మీరు ఇప్పటికైనా సరే మీ ఇరు వర్గాలు అంగీకరించిన ప్రభుత్వ న్యాయవాదిని మేము ఈ కేసులో పెడతాం కనుక ఆ ప్రభుత్వ న్యాయవాది నిష్పక్షపాతంగా ఉంటారు కదా, ఏపీ కానీ తెలంగాణ నుంచి కానీ మీరు రెండు పేర్లు ఇవ్వమని చెప్పారు. ప్రభుత్వం తరఫున మరి 2 పేర్లు ఇటు పక్కన, అటు పిటిషనర్ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారి తరఫున 2 పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏకాభిప్రాయం కుదరలేదు ఆ 2 పేర్లలో. మరి ఇప్పటికైతే కేసును సెప్టెంబర్ 1వ తేదీకి సోమవారానికి వాయిదా వేస్తూ మరి సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఏమనంటే వ్యాఖ్యలు చేసింది. అంటే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి ఇలాంటి మాటలు మాట్లాడి కోర్టుల విలువ తీయకండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు అనుకుంటూ మిగతా అందరికి కూడా చెరుకు అనిపించినట్టు లెక్క. నిజంగా నేను ఈ 2-3 రోజులు నేను చూస్తున్నాను. ఈ కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి గారు అతిగానే మాట్లాడిండు, అటు బండి సంజయ్ కూడా అతిగానే మాట్లాడిండు. ఇది కరెక్ట్ కాదు. బెయిల్ రావడానికి పూర్తిగా సాంకేతిక కారణాలు ఉంటాయి. నేను నిన్న మనం చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నాను. అందులో సిబిఐ కానీ ఈడీ కానీ కౌంటర్ వేసింది ఆ కేసులో. దర్యాప్తు పూర్తయిందా, అట్లాగే ఛార్జ్షీట్ వేశారా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా మిగిలిందా అని కోర్టు అడిగితే ప్రశ్నలకు లేదని చెప్పిన తర్వాతనే
సుప్రీంకోర్టు స్పష్టంగా 4-5 వ్యాఖ్యలు చేసింది నేను బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కవిత గారికి. అంటే మీరు బెయిల్ అనేది ప్రాథమిక హక్కు. బెయిల్ అంటే కేసులో శిక్ష కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉండొద్దు. సామాన్యులకు న్యాయము, అట్లానే పెద్దలకు న్యాయము, చదువుకున్న వాళ్ళకు న్యాయం, చదువుకోలేని వాళ్ళకు న్యాయం కరెక్ట్ కాదు. కనుక కవిత చదువుకున్నది కనుక ఆమె తెలియదా ఎందుకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించింది. నిన్న తీర్పు మొత్తం 9 పేజీల తీర్పు నిన్ననే మళ్ళీ పూర్తిగా వెబ్సైట్లో పెట్టిన తర్వాత చూస్తే సుప్రీంకోర్టు మంచి మాట చెప్పింది. అంటే శిక్ష పడకముందే, అంటే కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను ట్రయల్ నిర్వహించి శిక్ష పడకముందే నెలల తరబడి జైల్లో మగ్గడం, జైల్లో ఉంచడం ఎంతవరకు సమంజసము, అంటే శిక్ష కాని శిక్ష అనుభవించాలా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకనే ఇవాళ జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మంది పేద ప్రజలు కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇతరత్ర కోర్టుల్లో లాయర్లను పెట్టుకోలేక చేస్తున్నారు. ఉదాహరణ కవిత కేసులో నిమిషానికి ఇంత చొప్పున, ఇన్ని లక్షల చొప్పున, వేల చొప్పున తీసుకునే ప్రముఖ లాయర్లు వాదించింది కనుక వాళ్ళు వాదించిన 6 నెలల నుంచి సుమారు 5.5 నెలల నుంచి కవిత గారు జైల్లో ఉన్నారు. అట్లా చూసుకుంటే మనకు కోర్టులను తప్పు పట్టడం, తీర్పును తప్పు పట్టవచ్చు. కోర్టు తీర్పును మనము పైకోర్టుకు వెళ్ళొచ్చు కోర్టు తీర్పును ఖండిస్తూ, కానీ జడ్జీలను లేకుంటే కోర్టు తీర్పులోని మర్మాన్ని ప్రశ్నిస్తూ దానిలో కొత్తగా అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం కరెక్ట్ కాదు. న్యాయం జరిగిన వాడు పైకోర్టుకు వెళ్తారు, కానీ కోర్టు తీర్పును మాత్రమే ఖండించుకుంటూ వెళ్తారు, కానీ న్యాయవాదిని కానీ న్యాయమూర్తిని కానీ అట్లా అనడానికి వీల్లేదు. అదే విషయం చెప్పుకుంటూ ఇవాళ ఓటుకు నోటు కేసు విషయంలో మార్చాలా వద్దా, లేకుంటే పీపీని మనకు ప్రాసిక్యూటర్ని నియమించే క్రమంలో ఇద్దరికి అంగీకారమైన వాళ్ళు నియమిస్తామని చెప్పిండ్రు. ఇది కరెక్ట్ అంటున్నాను. మొత్తం మీద ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కనుక వీలైనంత వరకు ఈ కేసులో 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ. ఈ కేసులో సరైన విధంగా మనకు న్యాయం జరగాలంటే, సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరగాలంటే ఆ కేసు విచారణ తొందరగా చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే కోర్టు నిర్ణయం ఏది తీసుకుంటో తెలియదు, కానీ వేరే రాష్ట్రానికి బదిలీ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నిటి కూడా చాలా వరకు అటు పక్కన రాజకీయ నాయకుల కేసులు ఇటు తెలంగాణ హైకోర్టు ఎట్లా విచారిస్తుందో అదే రకంగా ఈ కోర్టును మార్చి వేరే రాష్ట్రానికి పంపడమే సరైందని అనుకుంటున్నాను. సరే, పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరోధారంగా భావించాలి. దానిలో శశబిషలు లేవు, దానిలో అనవసరంగా లోపాలు ఎత్తకడం సరైనది కాదు. కనుకనే సుప్రీంకోర్టు ఒక వైజ్ మెన్గా మంచి వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యానానికి కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.